ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి అనిత. ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుందని అనుకోవద్దని, ఇది ఎన్డీఏ ప్రభుత్వమని అన్నారు. మా పార్టీలో అంతర్యుద్ధం ఏమీ లేదని, ముందు మాధవ్ అతని పార్టీలో ఉన్న అంతర్యుద్ధం సంగతి చూసుకోవాలని అన్నారు. అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. మా అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. కానీ ఒకటి ఏంటంటే, ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి, నాకు నోరు ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికి వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు.